హాయ్ అండి, ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దానికి నూనె సరిపడగా వేసుకొని నూనె కాగాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగనిద్దాం. కొంచెంసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని ఇది కొంచెం వేగనిద్దాం. ఇది కూడా వేగనిచ్చిన తర్వాత క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు కూడా వేసి ఇది కూడా కొద్దిసేపు వేపుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపుకుందాం. ఇట్లా వేపుకొని కొంచెం వేగిన తర్వాత కరెక్ట్గా కప్పున్నర గోధుమ రవ్వ, సన్న రవ్వ అన్నమాట వేసుకొని ఇది కొంచెం వేపుకుందాం. నూనెలో కొంచెం వేపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా వేగిన తర్వాత స్పూన్నర సాల్ట్ వేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేపుకొని ఆల్రెడీ కప్పుకి 2 కప్పులు కొలత వాటర్ మరిగించి పెట్టుకోవాలి. ఈ వాటర్ని ఇందులో వంపేసుకోవాలి మొత్తం. అట్లా వంపేసుకొని ఇందులో నీళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూడాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని అంచుల్లో కొంచెం మళ్ళీ ఆయిల్ కొంచెం పోసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సన్న రవ్వ అయితే త్వరగా ఉడికిపోతుంది. ఇట్లా ఉడికిపోయింది. దీన్ని మరొక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేసేయాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీన్ని ఇట్లా వదిలేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తింటామే.